హలో మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరాన్స్ వెల్కమ్ బాక్ టు నరేష్ అకాడమీ. ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర మొదటి యూనిట్లో రెండవ టాపిక్ శాతవాహనుల యుగ విశేషాలు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ప్రశ్న 1. ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము ఏది? సమాధానం ఈ భీమసేన జాతకం. వివరణాత్మక విశ్లేషణ. క్రీ. 600 జైన బౌద్ధ మతాల ఆరంభం భారతదేశ చరిత్రలో ఒక ప్రభంజనం. మొదటి నుండి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము, అగస్త్యుడు చూపినది, మగధ, కళింగ, గోదావరి తీరాల ఒక మార్గము ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి బోధించినవి. క్రీ. 500 నుంచి 400 వరకు బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపదం, భీమసేన జాతకం, ఆంధ్రనగరి, శరివణిజ జాతకం ప్రస్తావన ఉంది. ప్రశ్న 2. శాసనాధారాన్ని బట్టి క్రీ. 3వ శతాబ్దిలో భట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది ఎవరు? సమాధానం కుబీరకుడు. వివరణాత్మక విశ్లేషణ. పురావస్తు ఆధారాల ప్రకారం భట్టిప్రోలు స్థూప నిర్మాణం క్రీ. 3వ శతాబ్దంలోనే జరిగిందని, ఆ సమయంలో స్థానిక రాజైన కుబెరకుని ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థూపంలో బుద్ధుని ధాతువులు గల రాయి, స్ఫటికంతో చేసిన పేటికలను ఉంచి వాటిలోనూ పక్కన బంగారు పూసలు, ముత్యాలు, రాగి, వెండితో చేసిన ఆకులు, పేటిక అడుగు భాగాన అమర్చిన 24 నొక్కుడు గుర్తులు గల నాణేలను కూడా ఉంచారు. ధాతుపేటికలపై చెక్కిన బ్రాహ్మీలిపిని పరిశీలించిన బూలర్ ఈ శాసనాలు క్రీ. 3వ శతాబ్దానికి చెందినవని తెలియచేసి భట్టిప్రోలు స్థూపం, శాసనాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాడు. ప్రశ్న 3. తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు? సమాధానం ఆప్షన్స్. 1. దేవి నాగానిక. వివరణాత్మక విశ్లేషణ. శాతవాహనుల్లో అగ్రగణ్యుడు శాతకర్ణి మహారథి అంగియ రాకుమారి నాగనికను వివాహమాడి వారి సాయంతో తన రాజ్యాన్ని పదలపరుచుకుని విస్తరణకు పూనుకున్నాడు. దేవి నగనిక నానాఘాట్ శాసనం నందు 1 శాతకర్ణిని ఏకవీర, సూర దక్షిణపథపతి, అప్రతిహతే చక్రాను బిరుదులతో కీర్తించినది. దేవినగనిక నానాఘాట్ శాసనమందు ఈ క్రింది బిరుదులతో కీర్తించబడినది. 1. యజ్ఞ హుతధూపన సుగంధియ. 2. దిగమృత సుగంధియ. ప్రశ్న 4. సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఇలా ఉండేది. సమాధానం ఆప్షన్స్ 3. 12%. వివరణాత్మక విశ్లేషణ. ప్రతి పరిశ్రమలోని చేతి పనివాండ్రందరూ శ్రేణిగా ఏర్పడటం నాటి ప్రత్యేకత. శ్రేణి నాయకుడు శ్రేష్ఠి కార్యస్థానం నిగమసభ సభ్యుల వ్యవహారాలను పరిశీలిస్తూ శ్రేణి వారి శ్రేయస్సును పరిరక్షిస్తూ ఉండేది. శ్రేణి శాసనాలను సభ్యులు మన్నించేవారు. ఈ శ్రేణులు బ్యాంకులు, బాంక్స్ గా కూడా వ్యవహరించేవి. ధనాన్ని నిల్వయించి దానిపై 12% వరకు వడ్డీ చెల్లించేవి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సైతం నిర్వహించేవి. గోవర్ధనంలోని కోలిక శ్రేణి వృషభవత్తుడు చెల్లించిన 2000 కర్షపణాలపై వడ్డీతో శ్రమణులకు వస్త్రదానం చేసేది. ప్రశ్న 5. శాతవాహనుల కాలం నాటి కోలిక శ్రేణి వీరికి చెందినది. సమాధానం ఆప్షన్స్ 3. నేత పనివార. వివరణాత్మక విశ్లేషణ. శాతవాహన కాలంలో అష్టాదశ 18 వృత్తులు వెలుగులోకి వచ్చాయి. 1. హాలక భూమిని దున్నేవారు, వర్తక సంఘం. 2. కొలిక సాలి నేత పనిచేసేవారి వర్తక సంఘం. 3. కులరిక కుండలు తయారు చేసేవాడు. 4. కమర ఇనుప పనిచేయువాడు. 5. వెజ వైద్యుడు. 6. వెస్సకార ఈ వెదురు బుట్టలు అల్లేవాడు. 7. తలపిస్సుక గానుగ నుండి నూనెను సంగ్రహించువాడు. 8. సెలవదిక సెలలను ఉపయోగించు శిల్పాలు తయారు చేయువాడు. 9. గంధిక సుగంధ పరిమళాలను తయారు చేయువాడు. 10. మిటిక రాళ్లను మెరుగుదిద్దేవాడు. 11. మణికార మనులను రత్నాలను పొదిగి ఆభరణాలను తయారు చేయువాడు. 12.
మాలకార ఈ పూలను ఉపయోగించి మాలలు కట్టి విక్రయించువాడు. 13. వదిక వడ్రంగి పని చేయువాడు. 14. దన్నిక ధాన్యపు వర్తకులు. 15. దస్సక మతిసకారులు. 16. కస్సకార ఇత్తడి పనిచేసేవారు. 17. సౌందిక కల్లు గీసేవారు. 18. ఓద్యాంత్రిక ఇనుమును ఉపయోగించి వ్యవసాయ పనిముట్లు చేయువారు. ప్రశ్న 6. శాతవాహనుల కాలంలో నర్తకిమణులు వాడిన మైపుతను ఇలా అన్నారు. సమాధానం. ఆప్షన్స్ 3. అరదళం, ఆర్దళం. నాట్యకత్తెలు ఆరదళమనే మైపుతను వాడేవారు. వివరణాత్మక విశ్లేషణ. అమరావతి శిల్పాలలోనూ గాథాసప్తశతిలోనూ నాటి సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. స్త్రీ పురుషులుభయులు చాలా తక్కువగా దుస్తులు ధరించేవారు. స్త్రీలకు ఎర్రని వస్త్రాలమీద పుష్పాలమీద మక్కువ ఎక్కువ. రవికే ధరించేవారు కాదు. స్త్రీ పురుషులుభయులు పలురకాల ఆభరణాలు, తలపాగాలు ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువ. స్త్రీలు జడలు అల్లుకొనేవారు. కబరిబంధాలు ఉండేవి. స్నాన సందర్భంలో పసుపు వాడకం ఎక్కువ. కాళ్లకు పారాణి ఉపయోగించేవారు. నాట్యకత్తెలు ఆరదళమనే మైపుతను వాడేవారు. ప్రశ్న 7. భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు. సమాధానం. ఆప్షన్స్ 2. ధాన్యకటకం. వివరణాత్మక విశ్లేషణ. భావ వివేకుడు క్రీ. స 500 నుంచి 578 వరకు మాధ్యమిక శాఖలో స్వాతంత్రిక అనే సంప్రదాయానికి స్థాపకుడయ్యాడు. భావ వివేకుడు తర్కజ్వాల, ప్రజ్ఞప్రదీప, కరతలరత్న అనే గ్రంథాలను సంస్కృతంలో రచించాడు. బౌద్ధ విహారం అంటే ప్రారంభ సంస్కృతం మరియు పాలీ గ్రంథాలలో ఇది నివాసాలకు స్థలం లేదా సౌకర్యాల ఏర్పాటు అని అర్థం. బౌద్ధుల ప్రార్థనా స్థలాలను బౌద్ధ విహారాలు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అంటారు. ప్రస్తుతం ధరణికోట, ధాన్యకటకం పల్నాడు జిల్లా అమరావతి మండలంలో కృష్ణా నదీ తీరంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి.మీ. దూరంలోనూ సమీప పట్టణమైన గుంటూరు నుండి 34 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణం. అమరావతి దీని జంట గ్రామం. ఇది. ప్రశ్న 8. జైన తాత్విక గ్రంథమైన సమయసార యుమ్మును రచించినది. సమాధానం. ఆప్షన్స్ 3. కొండకుందాచార్యులు. వివరణాత్మక విశ్లేషణ. ప్రాచీన ఆంధ్ర దేశ చరిత్రలోనే కాక దక్షిణ భారతదేశ చరిత్రలో జైనమత చరిత్రకు కొండకుందాచార్యుని చరిత్రకు అవినాభావ సంబంధం కలదు. ఇతని అసలు పేరు పద్మనంది. కాని కొండకుందాపురంలో జన్మించాడు కావున కొండకుందాచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు. వాజ్మయ శాసన ఆధారాల ప్రకారం అనంతపురం జిల్లాలోని కొనకండ్ల గ్రామమే కొండకుందాపురం గ్రామం అని తెలుస్తున్నది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నాపత్రం 2017. శాతవాహనులు యుగ విశేషాలు. వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. ఏ సాహిత్యంలో ఆంధ్రులను అంధకరత్త అని పేర్కొన్నారు? 1. వైదిక సాహిత్యం. 2. బౌద్ధ మత సాహిత్యము. 3. జైన సాహిత్యం. 4. తైతరేయ బ్రాహ్మణం. సమాధానం. 2. బౌద్ధ మత సాహిత్యము. వివరణాత్మక విశ్లేషణ. క్రీ.పు 500 నుంచి 400 వరకు బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపథం, భీమసేన జాతకం, ఆంధ్రనగరి, శరివణిజ జాతకం ప్రస్తావన ఉంది. ప్రశ్న 2. మేకదోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందినవారని చెప్పింది క్రింది వారిలో ఎవరు? 1. వివి మిరాసి. 2. ఆర్జీ భండార్కర్. 3. వి.ఎస్. సుంకర్. 4. ఎస్. జోగ్ లేకర్. సమాధానం. వి.ఎస్. సుంకర్. వివరణాత్మక విశ్లేషణ. కర్ణాటకవాదం. శాతవాహనులు అంధేతరులని నిర్ణయించిన సుక్తంకర్ పండితుడే కర్ణాటకము వారి జన్మభూమి అనే వాదం ప్రతిపాదించినాడు. ఈ వాదానికి 3వ పులోమావి మాకదొని శాసనము, పల్లవ శివస్కందవర్మ హెరహడగల్లి శాసనములు ఆధారములు. మేకదొని, హెరహడగల్లి బళ్ళారి జిల్లాలో ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని ఈ శాసనాలు క్రమంగా శాతవాహని, ఆహార రాష్ట్ర, నాతవాహని రట్ట రాష్ట్ర అని వ్యవహరించినాయి.
ఈ వ్యవహారము శాతవాహనుల కాప్రాంతంతో సాన్నిహిత్యాన్ని సూచిస్తున్నదని, అందుచే బళ్ళారి లేక కర్ణాటకమే శాతవాహనుల జన్మస్థలముని, కర్ణాటకము నుండి మహారాష్ట్రమునకు విస్తరించి తమ పాలన అంతిమ దశలో ఆంధ్రదేశాన్ని జయించి శాతవాహనులు ఏలినారని సుక్తంకర్ తీర్మానించాడు. ప్రశ్న: ఆ 3 గౌతమీపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏమిటి? ఆప్షన్స్: 1 మహిష్మతి, 2 ఉజ్జయిన్, 3 విదేశ, 4 ఉపోదన. సమాధానం: 1 మహిష్మతి. వివరణాత్మక విశ్లేషణ: నాసిక ప్రశస్తిలోని గౌతమీపుత సమాజనర్జన వల్ల దాని విస్తీర్ణం తెలుస్తుంది. సామ్రాజ్యంలో అస్సక, నిజామాబాద్, ఔరంగాబాద్ జిల్లాలు, అసిక, రిషికహ అస్సకకు దక్షిణంగా కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం, ములక, పైఠాన్ పరిసర ప్రాంతం, సౌరాష్ట్ర, దక్షిణ కథేవాడ్, కుకురా, తూర్పు రాజస్థాన్, ఆవరాంత, ఉత్తర కొంకణ, ఉత్తర మహారాష్ట్ర, అనుప, నర్మదా నదిమీద మాహిష్మతి రాజధాని, విదర్భ, తూర్పు మాళవ, విదిశ రాజధాని, ఆపింతి, పశ్చిమ మాళవ, ఉజ్జయిని రాజధాని అనే రాజ్యాలున్నాయి. వింధ్య ఆచీవత్, పర్యాత్ర వింధ్య ఆరావళి శ్రేణులు, సహ్య, పశ్చిమ కనుమలు, కన్హగిరి మలయ, నీలగరులకు పశ్చిమాన మహేంద్ర, చకోర, ఉత్తర తూర్పు కనుమలు. ప్రశ్న: 4 యోగసార అనే గ్రంథాన్ని రచించిందెవరు? ఆప్షన్స్: 1 నాగార్జునుడు, 2 ధనపాలుడు, 3 కొండకుండాచార్య, 4 వస్తుపాలుడు. సమాధానం: 1 నాగార్జునుడు. వివరణాత్మక విశ్లేషణ: నాగార్జునుడు భారతీయ వైద్యానికి సంబంధించిన యోగసారము, రసరత్నకరము, రససర్గము, యోగరత్నమాల, యోగరత్నావళి మరియు నాగార్జునీయ గ్రంథాలు రాశాడు. భారతీయ వైద్యానికి సంబంధించిన అనేక రచనలు అతని పేరుతో అనుసంధానించబడ్డాయి. ప్రశ్న: 5 క్రింది వాటిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది? ఆప్షన్స్: 1 బృహత్ కథ, 2 కామసూత్ర, 3 గాథా సప్తశతి, 4 లీలావతి. సమాధానం: 3 గాథా సప్తశతి. వివరణాత్మక విశ్లేషణ: శాతవాహన కాలం నాటి సాంఘిక జీవనం గురించి తెలియజేసే ప్రధాన ఆధారాలు అమరావతి శిల్పం. గాథా సప్తశతి. గాథా సప్తశతి గ్రంథం నందు ప్రస్తావించిన ప్రధాన అంశాలు: స్త్రీలు ఆస్తి హక్కును కలిగి ఉండేవారు. స్త్రీలు రాజ్య వ్యవహారాల్లో పాల్గొనేవారు. ఉదా గౌతమి బాలశ్రీ, దేవినాగనిక స్త్రీలు తమ భర్తల ఉద్యోగనామాలను బిరుదులుగా ధరించేవారు. ఉదా భోజకి, మహాభోజకి, సేనాపతిని, మహాసేనాపత్ని. స్త్రీలు విద్యావంతులై చర్చలలో, సభలలో పాల్గొనేవారు. ప్రశ్న: 6 గోవర్ధనానికి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణిలో ఒషవదత్తుడు 2000 కార్షపణాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొన్నది? ఆప్షన్స్: 1 సోపార శాసనం, 2 నాసిక్ శాసనం, 3 కన్హేరి శాసనం, 4 ప్రతిష్టాన శాసనం. సమాధానం: ఈ 2 నాసిక్ శాసనం. వివరణాత్మక విశ్లేషణ: నాసిక్ శాసనంలో గోవర్ధనంలోని కోలిక శ్రేణి వృషభవత్తుడు చెల్లించిన 2000 కర్షపణాలపై వడ్డీతో శ్రమణులకు వస్త్రదానం చేసేది. ప్రశ్న: 7 చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 కన్హేరి శాసనం, 2 కొడవలి శాసనం, 3 అమరావతి శాసనం, 4 కార్లే శాసనం. సమాధానం: 2 కొడవలి శాసనం. వివరణాత్మక విశ్లేషణ: మతీస పురాణం ప్రకారం విజయశ్రీ శాతకర్ణి తర్వాత చంద్రశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పాలించాడు. ఇతని చరిత్రకు ప్రధాన ఆధార శాసనం కొడవలి శాసనం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలిలో 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపంపై ప్రత్యేక పోస్టల్ కవర్ మే 25, 2022 విడుదలైంది. ఈ స్థూపం 1880లో అన్వేషించబడింది. రాక్కట్ సిస్టర్లలో ఒకదానిలో బౌద్ధమతాన్ని పోషించిన శాతవాహన రాజు వశిష్ఠపుత్ర సిరి చందాసత పేరును పేర్కొన్న బ్రాహ్మీ లిపిలో శాసనం ఉంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నాపత్రం 2011 వివరణాత్మక విశ్లేషణ: శాతవాహనులు యుగ విశేషాలు. ప్రశ్న 1 శాతవాహనుల శాసనంలో ఏ భాష ఉపయోగించబడింది? 1 తెలుగు, 2 సంస్కృతం, 3 ప్రాకృతం, 4 తమిళం. సమాధానం: ఈ 3 ప్రాకృతం. వివరణాత్మక విశ్లేషణ: శాతవాహనులు ప్రాకృతాన్ని రాజభాషగా కొనసాగించినారు.
బౌద్ధమత గ్రంథాలు చాలావరకు ప్రాకృత భాషలోనే వ్రాసుకున్నారు. శాతవాహనులు ప్రాకృత భాషను పరిపాలన భాషగా ఉపయోగించి ఆ భాషలోనే తమ శాసనాలు వేయించారు. దేవి నగనిక నానాఘాట్ శాసనం నందు ప్రాకృత భాషను ఉపయోగించినది. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం నందు ప్రాకృత భాషను ఉపయోగించి హాలుని పరిపాలన కాలాన్ని ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా పేర్కొంటారు. ప్రాకృత భాషా చరిత్రలో వాస్తవానికి శాతవాహనయుగం స్వర్ణయుగం అనదగింది. కవివత్సలుడైన హాలుని ఆస్థానంలో పెక్కుమంది కవులు కవయిత్రులు ఉన్నట్లతడు సంకలనం చేసిన గాథా సప్తశతి నుండి తెలుస్తుంది. ప్రశ్న 2. పురాణాలననుసరించి శాతవాహన రాజులో చివరివాడు 1 శివశ్రీ శాతకర్ణి, 2 విజయశ్రీ, 3 చంద్రశ్రీ, 4 మూడో పులోమావి. సమాధానం 4 మూడో పులోమావి. వివరణాత్మక విశ్లేషణ ఇతడు మతీస పురాణం ప్రకారం చంద్రశ్రీ శాతకర్ణి తర్వాత శాతవాహన రాజ్యాన్ని పాలించాడు. ఇతడు చివరి పాలకుడు. ఇతడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి ప్రాంతంలో గల మేకధోని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇతని చరిత్రకు ప్రధాన ఆధార శాసనం మేకధోని శాసనం. ఇతని సేనాని అయిన వాశిష్ఠి పుత్ర శ్రీక్షాంతమూలుడు ఇతడిని ఓడించి స్వతంత్ర ఇక్ష్వాక వంశాన్ని స్థాపించాడు. అతనితో శాతవాహన వంశం అంతరించింది. శాతవాహన యుగం ముగిసింది. ప్రశ్న 3 శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? 1 నానాఘాట్ శాసనం, 2 ఎర్రగుడి శాసనం, 3 భట్టి ప్రోలు శాసనం, 4 అమరావతి శాసనం. సమాధానం 1 నానాఘాట్ శాసనం. వివరణాత్మక విశ్లేషణ నగరాలలో నిగమ అనే పౌరసభలు పరిపాలనా బాధ్యతలు వహించేవి. శాతవాహన రాజ్యంలో బర్కచ్చ, ప్రతిష్ఠాన, తగర, గోవర్ధన, సోపార, కళ్యాణ, నాసిక, ధాన్యకటక, ప్రతిపాలపుర, కొండాపూర్, బ్రహ్మగిరి, విజయపురి మొదలైన పెక్కు నగరాలుండేవి. ఇవి వాణిజ్య కేంద్రాలు. అందుచే నిగమ సదలు వాణిజ్య సంఘాలని చెప్పవచ్చు. నిగమ సభలోని సభ్యులను గహపతులు అంటారు. నిగమ సభలపై అధిపతి నాగరికుడు. భట్టి ప్రోలు శాసనం నందు శాతవాహన కాలం నాటి నిగమ సభల ప్రస్తావన కలదు. గాథా సప్తసతి, ఇండికా గ్రంథాలు మౌర్యులు శాతవాహనుల కాలం నాటి నిగమ సభల గూర్చి ప్రస్తావించాయి. ఇండికా గ్రంథం నిగమ సభల గూర్చి పేర్కొంటూ పట్టణాలకు రక్షణ గోడలు ఉండేవని, ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నవని పేర్కొన్నది. ప్రశ్న 4. శాద్వాదాచల సింహ అనే బిరుదు ఎవరిది? 1 కుందకుందాచార్యులు, 2 రేణుకాచార్యులు, 3 సోమాదేవి సూరి, 4 నాగార్జునాచార్యుడు. సమాధానం 1 కుందకుందాచార్యులు. వివరణాత్మక విశ్లేషణ క్రీ. 41 సంలో జన్మించి 25 కాలం పాటు జీవించి క్రీ. 44లో మరణించాడు. ఇతడు ఆంధ్రదేశం నందు శాద్వాదం అను జైన సిద్ధాంతంను వ్యాప్తి చేసి శాద్వాదాచల సింహ అనే బిరుదు పొందాడు. ఇతడు అనంతపురం జిల్లాలోని కొనకండ్ల వద్ద దిగంబర జైన క్షేత్రాన్ని స్థాపించాడు. ఇతడు ఆంధ్రదేశం నందు జలాత్కారగణ, వక్రగచ్చం లేదా సరస్వతి గచ్చం అను జైన శాఖలను స్థాపించాడు. 5 గౌతమి బాలశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలనకాలంలో వేయించినది? 1 సుందర శాతకర్ణి, 2 శివశ్రీ శాతకర్ణి, 3 గౌతమపుత్ర శాతకర్ణి, 4 వాసిష్ఠిపుత్ర పులోమావి. సమాధానం 4 వాసిష్ఠిపుత్ర పులోమావి. వివరణాత్మక విశ్లేషణ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలకు అత్యంత సాక్ష్యం నాసిక్ ప్రశస్తి. దీనిని 19వ సంవత్సరంలో వాసితిపుట పులుమావి పాలనలో అతని తల్లి గౌతమి బాలసిరి చెక్కారు. ఇది ఈ యుగానికి చెందిన ఏకైక మరణానంతర ప్రశస్తి మరియు ఇది గౌతమిపుత్ర తల్లి తన కుమారుని పాలనలో చెక్కబడినందున ఇది ప్రత్యేకమైనది. ప్రశ్న 6 శాతవాహనుల కాలానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరైనది? 1 కుటుంబం పితృస్వామికం, 2 కుటుంబం వలెనే రాజరికం కూడా మాతృస్వామికం, 3 కుటుంబం మాతృస్వామికం కాని రాజరికం పితృస్వామికం, 4 కుటుంబం రాజరికం 2 పితృస్వామికమే. సమాధానం 4 కుటుంబం రాజరికం 2 పితృస్వామికమే. వివరణాత్మక విశ్లేషణ కుటుంబాలు సమష్టిగా ఉండేవి.
కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థాటనం చేసేవారు, ఈ దానాలు చేసేవారు. శాసనాలలోని కుటుంబ సభ్యుల క్రమాన్ని బట్టి ఆలోచిస్తే స్త్రీల కంటే పురుషులకు ప్రాధాన్యం కనిపిస్తుంది. అంటే కుటుంబం పితృస్వామ్యంపై ఆధారపడి ఉంది. శాతవాహన రాచరికం మాతృస్వామ్యంపై ఆధారపడిందని కొందరి అభిప్రాయం. 1 శాతవాహన రాజులు ధరించిన మాతృసంజ్ఞలు. కొందరు శాతవాహన రాజులు రాజ్య వ్యవహారాలలో వహించిన ప్రముఖ పాత్ర వీరి సిద్ధాంతానికి ఆధారము. కాని మాతృసంజ్ఞలు 26వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి కాలానికి పూర్వం శాతవాహనుల్లో ఉన్నవనడానికి నిదర్శనం లేదు. ఇక 2 శాతవాహన రాణుల పేర్లు మాత్రమే తెలియవచ్చినాయి. నాటి పరిస్థితుల్లో వారు ప్రత్యేకమైన ప్రముఖ పాత్ర నిర్వహించినారని చెప్పలేము. అదిగాక వంశనామము శాతవాహనుడనే రాజు ద్వారా వచ్చిందని పరిశీలించినాము. గౌతమిపుత్రుడు కులపురుష పరంపరాగత విపులరాజ్యం పొందినాడంటూ బాలశ్రీ వర్ణించింది. అందుచేత మాతృస్వామ్యం గాక తండ్రి ద్వారా సింహాసనాన్ని పొందటమే శాతవాహనుల రాచరిక సంప్రదాయమని స్పష్టమవుతున్నది. కాబట్టి కుటుంబం, రాజరికం రెండూ పితృస్వామికమే. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నాపత్రం 2008 వివరణాత్మక విశ్లేషణ శాతవాహనులు యుగ విశేషాలు. ప్రశ్న 1. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది? 1 తొండవాడ, 2 గుడిమల్లం, 3 రేణిగుంట, 4 జోగుల మల్లవరం. సమాధానం 2 గుడిమల్లం. వివరణాత్మక విశ్లేషణ. ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ.స. 1 లేదా 2 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం గుడిమల్లలోని శివాలయం క్రీ.పు 2వ శతాబ్దం నాటిదని నిర్ణయించింది. గుడిమల్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, ఏపేడు మండలంలో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం. ప్రశ్న 2. అమరావతి స్తూపం ఎవరి పాలనకాలంలో తయారుమైంది? 1 వేంగి చాళుక్యులు, 2 ఇక్ష్వాకులు, 3 శాతవాహనులు, 4 కాలంకాయనులు. సమాధానం 3 శాతవాహనులు. వివరణాత్మక విశ్లేషణ. అమరావతి స్తూపానికి 4 దిక్కులలో 4 వేదికలను నిర్మించడం వలన అది మహాచైత్యంగా అభివృద్ధి చెందింది. ఈ స్తూపాన్ని 2 పులోమావి కాలంలో స్థానిక రాజు అయిన నాగరాజు లేదా వీలుడు నిర్మించాడు. దక్షిణ భారతదేశం ఆంధ్రలోని స్తూపాలన్నింటిలో ఈ స్తూపం అతిపెద్దది, అందమైనది. భారతదేశంలో అతి పెద్ద స్తూపం సాంచి స్తూపం ఎం.పి. దీనిని అశోకుడు నిర్మించాడు. ప్రపంచంలోనే అతి పెద్ద బరోబదూర్ స్తూపంను ఇండోనేషియాలో శైలేంద్ర వంశానికి చెందిన పూర్ణవర్మ నిర్మించాడు. 1797 సంవత్సరంలో భారతదేశం 1 సర్వేయర్ అయిన కల్నల్ మెకంజీ ఈ స్తూపాన్ని కనుగొన్నాడు. ఈ స్తూపానికి చెందిన వాస్తవ ఆధారాలు లండన్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. కాబట్టి అమరావతి స్తూపం శాతవాహనులు పాలనకాలంలో తయారుమైంది. ప్రశ్న 3. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? 1 గౌతమిపుత్ర శాతకర్ణి, 2 సిముఖుడు, 3 వశిష్ఠిపుత్ర పులోమావి, 4 హాలడు. సమాధానం 1 గౌతమిపుత్ర శాతకర్ణి. వివరణాత్మక విశ్లేషణ. శాతవాహన రాజులు ధరించిన మాతృసంజ్ఞలు వ్యక్తిగత నామాలకు మాతృగోత్రనామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి 26వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి మొదటగా ఉపయోగించారు. ప్రశ్న 4. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? 1 పితలోఖారా, 2 నాసిక్, 3 నానేఘాట్, 4 జున్నార్. సమాధానం 3 నాసిక్. వివరణాత్మక విశ్లేషణ. నాసిక్ భారతదేశం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఒక నగరం. ఇది నాసిక్ జిల్లా కేంద్రం. ఇది బొంబాయి, పూణేలకు 180, 220 కిలోమీటర్లు.
దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉంది. నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను హైలైట్ చేస్తుంది. దీనిని నాసిక్ ప్రశస్తి అని కూడా పిలుస్తారు. దీనిలో అతని తల్లి గౌతమి బాలశ్రీ యొక్క ప్రశంసలు అందించబడ్డాయి. ఇది అతనికి విస్తృతమైన సైనిక విజయాలు అందించింది. ప్రశ్న 5. ఈ క్రింది వారిలో ఎవరు శాతవాహన పరిపాలనా స్థాపకుడిగా గుర్తింపబడ్డాడు? 1 శాతకర్ణి, 2 సిముఖుడు, 3 కుంతల శాతకర్ణి, 4 గౌతమిపుత్ర శాతకర్ణి. సమాధానం 2 సిముఖుడు. వివరణాత్మక విశ్లేషణ. సిముఖుడు సంప్రాతి పరిపాలన కాలంలో కోటి లింగాలను రాజధానిగా స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. ప్రశ్న 6. గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? 1 గౌతమిపుత్ర శాతకర్ణి, 2 వాసిష్ఠీపుత్ర పులోమావి, 3 సుందర శాతకర్ణి, 4 శివశ్రీ శాతకర్ణి. సమాధానం 2 వాసిష్ఠీపుత్ర పులోమావి. వివరణాత్మక విశ్లేషణ. గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని వాసిష్ఠీపుత్ర పులోమావి పాలనా కాలంలో వేయించింది. శాతవాహన రాజులు ధరించిన మాతృసంజ్ఞలు వ్యక్తిగత నామాలకు మాతృగోత్రనామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి 26వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి మొదటగా ఉపయోగించారు. ప్రశ్న 7. కవివత్సలుడు అనే బిరుదును ధరించిన రాజు? 1 గౌతమిపుత్ర శాతకర్ణి, 2 హాల శాతవాహనుడు, 3 మాధవవర్మ, 4 రాజరాజ నరేంద్రుడు. సమాధానం 2 హాల శాతవాహనుడు. వివరణాత్మక విశ్లేషణ. ఇతడు యథార్థంగా మంచి కవి, రచయిత. ఇతని బిరుదు కవిరాజు లేదా కవివత్సలుడు. ఇతని కాలంలో ప్రాకృత భాష బాగా అభివృద్ధి చెందడం వలన ఇతని కాలాన్ని ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతడు ప్రాకృత భాషలో గాథా సప్తసతి, సప్తాసి అనే గ్రంథాలు రచించాడు. ప్రశ్న 8. ఋషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది? రిపీట్ బిట్. 1 6%, 2 9%, 3 12%, 4 18%. సమాధానం 3 12%. వివరణాత్మక విశ్లేషణ. శ్రేణులు బ్యాంకులు బాంక్స్ గా కూడా వ్యవహరించేవి. ధనాన్ని నిల్వయించి దానిపై 12% వరకు వడ్డీ చెల్లించేవి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సైతం నిర్వహించేవి. ప్రశ్న 9. మ్యాకదోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం? 1 గ్రామ పెద్ద, 2 బానిస, 3 వాణిజ్య సుంకం, 4 భూస్వామ్య ప్రభువు. సమాధానం 1 గ్రామ పెద్ద. వివరణాత్మక విశ్లేషణ. మ్యాకదోని శాసనాన్ని శాతవాహనుల చివరి వాడైన 3వ పులోమావి వేయించాడు. శాతవాహన రాజ్య సరిహద్దు ప్రాంతాలలో రక్షణకు సైన్యాధిపతులు ఉండేవారు. వారు సామంత హెదా కలిగి ఉండేవారు. వారిని గుళికలు అంటారు. అనేక గ్రామాల సముదాయాలను గుల్మ అంటారు. గుల్మపై అధిపతి గుల్మిక. ప్రశ్న 10. సమేసారము అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు? 1 బావరి, 2 కాలకసూరి, 3 భద్రబాహుడు, 4 కుందకుందాచార్యుడు. సమాధానం 4 కుందకుందాచార్యుడు. ప్రశ్న 11. అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు ఖారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది? 1 శరివణిజ జాతక, 2 చుళ్ళకళింగ జాతక, 3 భీమసేన జాతక, 4 రాజావళి కథ. సమాధానం 2 శరివణిజ జాతక. ప్రశ్న 12. శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది? 1 భట్టిప్రోలు, 2 రాజుల మందగిరి, 3 ధాన్యకటకము, 4 ఎర్రగుడి. సమాధానం 4 ఎర్రగుడి. వివరణాత్మక విశ్లేషణ. 1 9 2 7లో నేటి కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి జొన్నగిరి గ్రామాల నడుమ కొండపై అశోక చక్రవర్తి వేయించిన శాసనాలు దొరికాయసుకుని. ఎర్రగుడి శాసనాలు బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఉంది.
ప్రజల భాషైన ప్రాకృతంలోనే అశోకుడు వారికి అవసరమైన ధర్మ శాసనాలు వేయించి ఉంటాడని భావిస్తున్న పరిశోధకులు ఈ లిపి అప్పటి ప్రజల వ్రాతకట్టని ప్రాచీన దక్షిణాపథంలోని ఈ భాగంలో ప్రాకృతం వాడుకలో ఉందని భావిస్తున్నారు. ప్రశ్న 13 శాతవాహనుల పాలనాకాలంలో నిగమసభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? 1 గ్రామములు, 2 నగరములు, 3 ప్రాదేశికలు, 4 మత విషయాలు. సమాధానం 2 నగరములు. వివరణాత్మక విశ్లేషణ నగరాలలో నిగమ అనే పౌరసభలు పరిపాలనా బాధ్యతలు వహించేవి. ప్రశ్న 14 శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రింది వానిలో సరైనది కాని దానిని గుర్తించుము. 1 శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధమతాన్ని పోషించారు. 2 చతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంది. 3 స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. 4 నాడు నౌకావాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. సమాధానం 3 స్త్రీలు తక్కువగా చూడబడ్డారు. వివరణాత్మక విశ్లేషణ స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. నాగరిక బాల్యశ్రీలు రాజ్య వ్యవహారాల్లో సైతం పాల్గొన్నారు. అక్కడక్కడ భర్తల ఉద్యోగనామాలు భోజికి, సేనాపతిని వంటిని ధరించేవారు. నాటి స్త్రీలు స్వయంగా చేసిన దానధర్మాలను బట్టి వారికి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తున్నది. స్త్రీలు విద్యావంతులై చర్చలలో, సభలలో పాల్గొనేవారు. కాబట్టి స్త్రీలు తక్కువగా చూడబడ్డారు అన్నది సరైనది కాదు. ప్రశ్న 15 గాథా సప్తశతిని రచించినది? 1 శర్వవర్మ, 2 గుణాఢ్యుడు, 3 హాలుడు, 4 కుంతల శాతకర్ణి. సమాధానం 3 హాలుడు. గాథా సప్తశతి మహారాష్ట్రీ ప్రాకృత భాషలో సంకలనమైన 2000 సంవత్సరాల నాటి 700 ప్రాకృతగాథల సంకలనం. శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజుచే ఈ గ్రంథం సంకలించబడింది. ప్రాకృత భాషలో ఈ గ్రంథానికి గాథా సప్తశతి అని పేరు. శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలా ఈ గాథల్లో ప్రతిబింబించాయి. ప్రశ్న 16 శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుని గుర్తించుము. 1 R.G. భండార్కర్, 2 V.N. సుక్తంకర్, 3 రాప్సన్, 4 ద. గోపాలాచారి. సమాధానం 2 V.N. సుక్తంకర్. వివరణాత్మక విశ్లేషణ ఆచార్య V.N. సుక్తంకర్. అతని వాదన సారాంశం 1 పురాణాలు ఆంధ్రభృత్య పదాలనేగాని శాతవాహన పదాన్ని వాడలేదు. శాసనాలలో శాతవాహన పదమేగాని ఆంధ్రపదం కనిపించదు. తాము ఆంధ్రులే లనచో శాతవాహనుల విషయాన్ని తను శాసనాలలో స్పష్టంగా చెప్పుకొనేవారే. సమకాలిక శాసనాలలో ముఖ్యంగా ఖారవేలుని హతిగుంఫ శాసనంలోనూ రుద్రదాముని జునాగఢ్ శాసనంలోనూ శాతకర్ణి పదమేగాని ఆంధ్రపదాన్ని వాడలేదు. 2 శాతవాహన వంశంలోని మొదటి రాజుల శాసనాలు, నాణేలు మహారాష్ట్రలోనేగాని ఆంధ్రదేశంలో లభించలేదు. అందుచేత శాతవాహనులు మహారాష్ట్రలో విజృంభించి తరువాతి కాలంలోనే ఆంధ్రదేశాన్ని జయించి నారనేది స్పష్టమవుతున్నది. ఈ కారణాల వల్ల శాతవాహనులు ఆంధ్రులు కారు. కొన్ని పురాణాలు వర్ణిస్తున్నట్లు ఆంధ్రభృత్యులు మాత్రమే, అనగా ఆంధ్రులకు సామంతులుగా నుండి స్వతంత్రాధికారాన్ని సాధించినవారు. ఈ వాదాన్ని ఆచార్య రాయచౌధురి, శ్రీనివాస రాత్రి మున్నగువారు బలపరచినారు. సుక్తంకర్ వాదము పూర్తిగా భ్రమ ప్రమాదజనితంగా కనిపిస్తుంది. డాక్టర్ గోపాలాచారి మాటల్లో అది కేవలం గాలివాదం, సోట్ ఇన్ ఎర్ అన్నారు. ఇతడి ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే, వారి జన్మస్థానం ఆంధ్రదేశమే. పురాణాలు 30 మంది ఆంధ్రులు సుమారు 4.5 శతాబ్దాల కాలం రాజ్యం చేసినట్లు చెబుతున్నాయి. ఈ రాజుల పేర్లు ప్రాచీన శాసనాల నుండి, నాణేల నుండి ఉద్ధరించిన శాతవాహన రాజుల పేర్లతో చాలా వరకు సరిపోతున్నాయి. అందుచేత భండార్కర్, విన్సెంట్ స్మిత్, ఆర్జెస్ రాప్సన్ వంటి పండితులు శాతవాహనులు ఆంధ్రులేనని అన్నారు.
ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నాపత్రం 2003 వివరణాత్మక విశ్లేషణ శాతవాహనులు యుగ విశేషాలు. ప్రశ్న 1. గ్రంథాలు వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత. గ్రూప్ 2 2003. 1. గాథా సప్తశతి హాలుడు. 2. బుద్ధచరితం నాగార్జునుడు. 3. కామసూత్రం వాత్స్యాయనుడు. 4. బృహత్ కథ గుణాఢ్యుడు. సమాధానం 2 బుద్ధచరితం అశ్వఘోషుడు వ్రాసాడు, నాగార్జునుడు కాదు. సమాధానం 2 వి.ఎన్. సుక్తంకర్. వివరణాత్మక విశ్లేషణ. గాథా సప్తశతి హాలుడు వ్రాసాడు. కామసూత్రం వాత్స్యాయనుడు వ్రాసాడు. బృహత్ కథ గుణాఢ్యుడు వ్రాసాడు. APPS.CGRUP 1 2024 హెల్డ్ ఓన్ మార్చి 17, 2024 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. శాతవాహనుల శాసనాలలోని కట మరియు స్కంధవరాలు అనే పదాల అర్థం. 1. బౌద్ధ సన్యాసుల పన్ను రహిత గ్రామాలు. 2. పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. 3. రాతిని తొలిచి చెక్కిన కట్టడాలు గల ప్రాంతాలు. 4. విస్తృతంగా వరి పంట నాట్లు వేసే ప్రాంతాలు. సమాధానం 2 పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. వివరణాత్మక విశ్లేషణ. శాసనాలలో కటక, స్కంధావారి పదాలు కనిపిస్తాయి. స్కంధావారమంటే తాత్కాలిక సైనిక శిబిరమని, కటకమంటే సైన్యాగారమని చెప్పవచ్చు. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ సైన్యాగారం ఉండేది, నగరాలకు రక్షణ దుర్గాలుండేవి. యుద్ధ సమయాల్లో సాధారణంగా పౌరజనాన్ని బాధించేవారు కాదు, కాని అప్పుడప్పుడు విజేతలు అమానుషంగా ప్రవర్తించిన సంఘటనలు లేకపోలేదు. ఖారవేలుడు ప్రేతుడ నగరాన్ని గార్ధభ లాంగలాలతో దున్నించినాడు, గౌతమిపుత్రుని క్షహరాట వంశ నిర్వశేషకర అని గర్వంగా వర్ణించినారు. APPS.CGRUP 1 2023 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. క్రింది పేర్కొన్న గ్రంథాలను వాటి రచయితలతో జతచేయుము. ఆ. ప్రజ్ఞాపారమిత ఆయి ఆచార్య కండకుండ. బి. సమేసార 2 శర్వవర్మ. సి. లీలావతి పరిణయం 3 ఆచార్య నాగార్జున. డి. కాతంత్ర వ్యాకరణం 4 కుతూహల. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ABCD. 1 3I24, 2 I342, 3 3I42, 4 I234. సమాధానం 3 3BIC4D2. వివరణాత్మక విశ్లేషణ. 1. ప్రజ్ఞాపరమిత. ప్రజ్ఞాపరమిత అంటే మహాయాన బౌద్ధంలో జ్ఞానానికి పరిపూర్ణత. ప్రజ్ఞాపరమిత సూత్రాలు భారతదేశంలో క్రీపు 100 నుంచి క్రీశ 600 వరకు రాసిన 40 వరకు రచనల సంకలనం. కొన్ని ప్రజ్ఞాపరమిత సూత్రాలు మహాయాన సూత్రాల్లో అత్యంత ప్రాచీనమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రజ్ఞాపరమిత ఆచార్య నాగార్జునుడు వ్రాసాడు. బి. సమేసార. సమేసారం అనేది 439 శ్లోకాలలో ఆచార్య కుండకుండ రచించిన ప్రసిద్ధ జైన గ్రంథం. దాని 10 అధ్యాయాలు జీవ స్వభావాన్ని, కర్మ మరియు మోక్షానికి దాని అనుబంధాన్ని చర్చిస్తాయి. సి. లీలావతి పరిణయం. కుతూహల యొక్క లీలావతి పరిణయం ప్రాకృత భాషలో వ్రాయబడింది. డి. కాతంత్ర వ్యాకరణం. శర్వవర్మన్కు వ్రాసిన సంస్కృత వ్యాకరణం, వ్యాకరణ పై ఒక గ్రంథం. APPS.CGRUP 1 2012 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు? 1. అశ్వఘోషుడు. 2. నాగార్జునుడు. 3. సోమదేవ సూరి. 4. కుందకుందాచార్య. సమాధానం 2 నాగార్జునుడు. వివరణాత్మక విశ్లేషణ. శూన్యవాద లేదా శూన్యం యొక్క సిద్ధాంతం అని పిలువబడే నాగార్జున యొక్క తత్వశాస్త్రం బౌద్ధ సిద్ధాంతం ఆధారంగా ఆధారిత ఆవిర్భావం, ప్రతిత్యసముత్పాద. ఈ సిద్ధాంతం ఏది ఉనికిలో ఉంది,
దాని కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. APPS.CGRUP1 2010 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. ఆంధ్రాను పాలించిన మొట్టమొదటి వంశం. 1. చోళులు. 2. శాతవాహనులు. 3. తూర్పు చాళుక్యులు. 4. రాష్ట్రకూట. సమాధానం 2. శాతవాహనులు. వివరణాత్మక విశ్లేషణ. శాతవాహన రాజవంశ స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనేగాక దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రశ్న 2. కతంత్ర వ్యాకరణను రచించింది. 1. పతంజలి. 2. అగస్త్యుడు. 3. గుణదయుడు. 4. సర్వవర్మ. సమాధానం 4. సర్వవర్మ. వివరణాత్మక విశ్లేషణ. సర్వవర్మ కుంతల శాతకర్ణి పాలనలో కవిగా తన వృత్తిని ప్రారంభించాడు. సర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణ రచించాడు. అప్పస్క్ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2023 హెల్డ్ ఆన్ మే 25, 2024 శాతవాహనులు. ఈ వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. ఈ రాజులలో భారతదేశ చరిత్రలో బౌద్ధులు మరియు బ్రాహ్మణులకు మతపరమైన అర్హతను పొందేందుకు పన్నురహిత భూమిని మంజూరు చేసిన తొలి రాజు ఎవరు? 1. పార్స్యన్ రాజులు. 2. శాతవాహనుల రాజులు. 3. కుషాణ రాజులు. 4. శాక రాజులు. సమాధానం 2. శాతవాహనుల రాజులు. వివరణాత్మక విశ్లేషణ. శాతవాహనులు బ్రాహ్మణులకు భూమి మంజూరు చేసిన మొదటి పాలకులు మరియు బౌద్ధ సన్యాసులకు, ముఖ్యంగా మహాయాన బౌద్ధులకు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. APPSC ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చర్ హిస్టరీ 19 ఫిబ్రవరి 2020 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. పురాణాల సమాచారం ప్రకారం క్రింది వారిలో ఆంధ్ర రాజవంశ సంస్థాపకులు ఎవరు? 1. కుబీరక. 2. సిముక. 3. శాతకర్ణి. 4. నహాపన. సమాధానం 2. సిముక. వివరణాత్మక విశ్లేషణ. శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు. చివరి కన్వరాజు సుశర్మను హతమార్చి ఇతడు చక్రవర్తి అయ్యాడు. పురాణాలలో మొదటి ఆంధ్ర శాతవాహన రాజు పేరును శివముఖ. పురాణాలలో శ్రీముఖుడు ఈ క్రింది పేర్లతో ప్రస్తావించబడ్డాడు. మత్య పురాణం శిశుకుడు. వాయు పురాణం సింధకుడు. బ్రహ్మాండ పురాణం సింధకుడు. విష్ణు పురాణం బలిపుచ్చకుడు. భాగవత పురాణం బలి. ప్రశ్న 2. కింది వాటిలో కొన్ని నిర్దిష్ట అధికారాలు మరియు భూదానాల పరిహారంతో కూడిన భారతీయ చరిత్రలోని మొదటి శాసనం ఏది? 1. ఖర్వేలా యొక్క హతిగుంఫా శాసనం. 2. నాగనికా యొక్క నానాఘాట్ గుహ శాసనం. 3. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ గుహ శాసనం. 4. గౌతమి బాలాశ్రీ యొక్క నాసిక్ శాసనం. సమాధానం 3. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ గుహ శాసనం. వివరణాత్మక విశ్లేషణ. నాసిక్ గుహలు నాసిక్ నగరమునకు దగ్గరలో త్రిరశ్మి అను 3 రాతికొండలయందు ఒక కొండపైన ఉన్నాయి. పాండవ్లేనిలోని అన్ని గుహలలో అతిపెద్దది మరియు అత్యంత ఆకర్షణీయమైనది గౌతమిపుత్ర విహార లేదా గుహ నెం. 3 పాండవ్లేని గుహల సముదాయంలో ఇది కూడా అతి పెద్దది. ఈ గుహ ఒక విహారం అంటే ఆశ్రయం కల్పించే ప్రదేశం. రికార్డుల ప్రకారం కింగ్ గౌతమిపుత్ర తల్లి రాణి గౌతమి బాలసిరి ఈ గుహను 2వ శతాబ్దంలో తయారు చేసింది. ఆమె సంఘ బౌద్ధ సన్యాసుల క్రమం కు గుహను బహుమతిగా ఇచ్చింది. శాతవాహనుల శౌర్యం మరియు స్వర్ణ కాలానికి సంబంధించిన ప్రధాన సూచన నాసిక్ గుహ శాసనాలు. 1823లో వాటిని పర్యటించిన కెప్టెన్ జేమ్స్ డాలమైన్ ద్వారా వారు మొదటిసారిగా ప్రచారం చేయబడ్డారు. ప్రశ్న 3. శృంగార కవితల సంకలనమైన గాథా సప్తసాయి క్రింది శాతవాహన రాజులలో ఎవరికి బిరుదుగా ఇవ్వబడినవి? 1. హల. 2. శివస్కంద శాతకర్ణి. 3. శివశ్రీ. 4. యజ్ఞశ్రీ.
సమాధానం 1 హల. వివరణాత్మక విశ్లేషణ. మత్స్యపురాణం అతనిని శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొంది. ఇతడు ప్రాకృత భాషలో గాథా సప్తసతి, సప్తాసి అనే గ్రంథాలు రచించాడు. హల బిరుదు కవిరాజు లేదా కవివత్సలుడు. ప్రశ్న 4 క్రింది ప్రదేశాలలో శాతవాహన రాజవంశస్థుల యొక్క జీవిత పరిమాణ ఉబ్బెత్తు శిల్పాలు ఎక్కడ ఉన్నాయి? 1 జున్నార్ గుహలు, 2 కార్లే గుహలు, 3 నానాఘాట్ గుహలు, 4 నాసిక్ గుహలు. సమాధానం 3 నానాఘాట్ గుహలు. వివరణాత్మక విశ్లేషణ. నానేఘాట్ అనేది మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని పశ్చిమ కనుమల శ్రేణిలో ఉన్న ఒక పర్వత మార్గం. సాహిత్యపరంగా నానే అనే పేరుకు నానం మరియు ఘాట్ అంటే పాస్ అని అర్థం. కొండలు దాటే వ్యాపారుల నుండి టోల్ వసూలు చేయడానికి ఈ మార్గాన్ని టోల్ బూత్గా ఉపయోగించారు. బ్రాహ్మీ లిపి మరియు మధ్య ఇండో-ఆర్యన్ మాండలికంలో సంస్కృత శాసనాలు ఉన్న ఒక ప్రధాన గుహకు ప్రసిద్ధి చెందింది. ఈ శాసనాలు క్రీస్తుపూర్వం 2వ మరియు 1వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవి మరియు శాతవాహన రాజవంశ యుగానికి సంబంధించినవి. పిపిఎస్సి డిగ్రీ కాలేజ్ లెక్చర్ హిస్టరీ సెప్టెంబర్ 15, 2020. వివరణాత్మక విశ్లేషణ. శాతవాహనులు. ప్రశ్న 1 శాకాలను నిర్మూలించిన ఘనత ఏ శాతవాహనునికి ఇవ్వబడింది? 1 వశిష్ఠపుత్ర, 2 గౌతమీపుత్ర, 3 శాతకర్ణి, 4 హలుడు. సమాధానం 2 గౌతమీపుత్ర. వివరణాత్మక విశ్లేషణ. గౌతమీపుత్రుడు క్షహరట వంశ నిరవశేషకర అనే బిరుదం ధరించినాడు. జోగెల్ తంబి నాణకనిధిలో గౌతమీపుత్రుడు పునర్ముద్రించిన నహపాణుని నాణేలు లభించినాయి. ఇది క్షహరాటులపై అతని అఖండ విజయాన్ని సూచిస్తుంది. గౌతమీపుత్రుడు ఓడించి వధించినది నహపాణుడేనని కొందరు, కాదు అతని తరువాతి రాజు, బహుశా అతని అల్లుడైన ఋషభదత్తుడని కొందరు భావిస్తున్నారు. ప్రశ్న 2 శాతవాహనుల కాలం నాటి గ్రంథమైన గాథా సప్తసతి ఏ భాషలో రచించబడినయి? 1 సంస్కృతం, 2 మరాఠీ, 3 పాళీ, 4 ప్రాకృత. సమాధానం 4 ప్రాకృత. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1 కింది సమాచారాన్ని పరిగణించండి. పురావస్తు ప్రదేశం రాష్ట్రం వివరణ. 1 చంద్రకేతుగర్ ఒడిశా ట్రేడింగ్ పోర్ట్ టౌన్, 2 ఇమాంగావ్ మహారాష్ట్ర చాల్కోలిథిక్ సైట్, 3 మంగాడు కేరళ మెగాలిథిక్ సైట్, 4 సాలిహుండం ఆంధ్రప్రదేశ్ రాక్కట్ గుహ. పుణ్యక్షేత్రాలు పైన పేర్కొన్న ఏ అడ్డు వరుసలలో ఇచ్చిన సమాచారం సరిగ్గా సరిపోలింది? ఏ 1 మరియు 2, బి 2 మరియు 3, సి 3 మరియు 4, డి 1 మరియు 4. జవాబు బి 2 మరియు 3. వరుస 1 తప్పు. చంద్రకేతుగర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం 3వ శతాబ్దానికి చెందినది. ఇది మౌర్యుల పూర్వ యుగం. ఒకప్పుడు ఈ నగరం భారీ గోడలతో కూడిన ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండేదని పురావస్తు అధ్యయనాలు చెబుతున్నాయి. వరుస 2 సరైనది. ఇనాంగావ్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని భీమా యొక్క ఉపనది అయిన ఘోడ్ నదిపై పశ్చిమ భారతదేశంలోని చాల్కోలిథిక్ స్థావరం. వరుస 3 సరైనది. మదన్కావు కలశం ఖననం చేయబడిన ప్రదేశం ఒక మెగాలిథిక్ ప్రదేశం. కేరళ రాష్ట్రంలోని అష్టముడి సరస్సుకు దక్షిణంగా స్థానిక కుటుంబాలు నిర్వహించే సాంప్రదాయ దేవాలయమైన మదనకవు సమీపంలో ఉంది. 4వ వరుస తప్పు. సాలిహుండం గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వంశధార నది ఒడ్డున ఉంది. ఈ ప్రదేశం యొక్క పురావస్తు త్రవ్వకాల్లో ఇది పురాతన బౌద్ధ స్థావరం అని తేలింది. ఈ సైట్ ఇప్పుడు రక్షించబడింది మరియు అనేక స్తూపాలు, మహాస్తూపం, చైత్యాలు మరియు విహారాలను కలిగి ఉంది. అయితే ఈ ప్రదేశంలో రాక్ కట్ గుహ దేవాలయాలు లేవు. సాలిహుండం శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని గ్రామం.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. మహాసాంఘికుల ఆధ్వర్యంలో ప్రముఖ బౌద్ధ కేంద్రంగా వర్ధిల్లిన ధాన్యకటకం కింది ఏ ప్రాంతంలో ఉంది? ఏ. ఆంధ్ర, బి. గాంధార, సి. కళింగ, డి. మగధ. సరైన సమాధానం అ. వివరణాత్మక విశ్లేషణ. ధరణికోట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అమరావతికి సమీపంలో ఉన్న ఒక పట్టణం. ఇది శాతవాహన రాజ్యానికి రాజధానిగా ఉన్న పురాతన ధాన్యకటకం యొక్క ప్రదేశం. ఇది 1వ నుండి 3వ శతాబ్దాలలో ఎడి డెక్కల్లో పాలించిన ఆంధ్రులు అని కూడా పిలుస్తారు. ధరణికోట ధాన్యకటకం పల్నాడు జిల్లా అమరావతి మండలంలో కృష్ణా నదీ తీరంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి.మీ. దూరంలోనూ సమీప పట్టణమైన గుంటూరు నుండి 34 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణం. అమరావతి దీని జంట గ్రామం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం కింది వాటిలో సరైనవి ఏవి? 1. న్యాయపరమైన శిక్ష ఫలితంగా ఒక వ్యక్తి బానిస కావచ్చు. 2. ఒక స్త్రీ తన యజమానికి కొడుకును కన్నట్లయితే ఆమెకు చట్టబద్ధంగా స్వేచ్ఛ ఉంది. 3. ఒక స్త్రీ బానిసకు పుట్టిన కొడుకు ఆమె యజమాని ద్వారా తండ్రిని కలిగి ఉంటే ఆ కొడుకు యజమాని కొడుకు యొక్క చట్టపరమైన హోదాకు అర్హులు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఆ. 1 మరియు 2 మాత్రమే, బి. 2 మరియు 3 మాత్రమే, సి. 1 మరియు 3 మాత్రమే, డి. 1, 2 మరియు 3. సరైన సమాధానం డి. స్టేట్మెంట్ 1 సరైనది. అర్థశాస్త్రంలో అనేక రకాల బానిసత్వం ఇవ్వబడింది. ఒక విధమైన నేరపూరిత ప్రవర్తనకు న్యాయపరమైన శిక్ష ఫలితంగా ఒక వ్యక్తి బానిసగా ఉండటం బానిసత్వం యొక్క ప్రధాన పద్ధతుల్లో ఒకటి. స్టేట్మెంట్ 2 సరైనది. బానిసలకు, ముఖ్యంగా స్త్రీ బానిసలకు వివిధ రకాల రక్షణలు అందించబడ్డాయి. అర్థశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ బానిసపై ఆమె యజమాని ద్వారా బిడ్డ జన్మించినప్పుడు బిడ్డ మరియు దాని తల్లి ఇద్దరూ ఒకేసారి స్వేచ్ఛగా గుర్తించబడతారు. స్టేట్మెంట్ 3 సరైనది. అర్థశాస్త్రం ప్రకారం స్త్రీ బానిసకు పుట్టిన కొడుకు ఆమె యజమాని ద్వారా జన్మిస్తే కొడుకు యజమాని కొడుకు యొక్క చట్టపరమైన హోదాకు అర్హులు. యూపీఎస్సీ కాప్ 18 ఆగస్టు 2019 శాతవాహనులు వివరణాత్మక విశ్లేషణ. ప్రశ్న 1. శాతవాహనులకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. శాతవాహనుల పాలకులు మాట్రోనిమిక్స్ ద్వారా గుర్తించబడ్డారు. 2. సింహాసనానికి శాతవాహనుల వారసత్వం సాధారణంగా పితృస్వామ్యమైనది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సరైనవి 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 2, 4, 1 లేదా 2 కాదు. సమాధానం ఎంపిక 3, 1 మరియు 2, 2. వివరణాత్మక పరిష్కారం. శాతవాహన పాలకులు మాట్రోనిమిక్స్ తల్లి నుండి వచ్చిన పేర్లు ద్వారా గుర్తించబడ్డారు. ఉదాహరణకు గౌతమీపుత్ర శాతకర్ణి పేరులో గౌతమి అతని తల్లి పేరు. సింహాసనంపై శాతవాహనుల వారసత్వం సాధారణంగా పితృస్వామ్యమైనది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @naresh academy 5509.